హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ప్రముఖ బ్యాంక్ అయినటువంటి ఐసిఐసి బ్యాంక్ నుంచి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసరు అలాగే చార్టెడ్ అకౌంట్ సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు 2 రోజుల క్రితం మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో 2 నోటిఫికేషన్ వివరాలు కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త విన్న తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేయడంలో చిన్న మిస్టేక్ వచ్చినా కానీ సో మనకు వాళ్ళైతే కాల్ లెటర్ అనేది సో పంపించారనమాట. సో లాస్ట్ టైం మన ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ పెట్టగానే దాదాపుగా 5 మందికి సో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే వచ్చాయి. సో అవి మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పెట్టాను. సో మీరు విత్ ప్రూఫ్తో కూడా చూసుకోవచ్చు. సో ప్రూఫ్స్ అన్ని కూడా మీకు మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది. సో కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిది కూడా నేనైతే మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైనా జాబ్ ఆప్షన్ అనేది సంబంధించిన వివరాలు కూడా మెన్షన్ చేస్తాను. సో ఈసారి అయితే మనకు 2 రకాలటువంటి పోస్ట్ అయితే విడుదల చేశారు. ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసరు అలాగే చార్టెడ్ అకౌంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం అయితే జరిగింది. ఇంకా ఒకటి తర్వాత అయితే నోటిఫికేషన్ వివరాలని చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే మనకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అయితే ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ తెలుసు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ అంటే సో కస్టమర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఐసిఐసి బ్యాంకులో ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా ఫోన్ బ్యాంకింగ్ సంబంధించిన అవసరాలు ఏమైనా ఉన్నాయనుకోండి. సపోజ్కి ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి సో మన అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయాలని కానీ సో మనం వేరే అకౌంట్కి డబ్బులు పంపించాలని కానీ సో బ్యాంక్ వెళ్ళి సో మనం అనేది అమౌంట్ అనేది విత్డ్రా చేసి మళ్ళీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేయాలి. అది లేకుండా డైరెక్ట్గా మనమే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీస్ అంటే ఫోన్ బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి, బ్యాంకులో అడిగితే మనకు ఫోన్ బ్యాంకింగ్ అయితే ఇస్తారన్నమాట. సో అవన్నీ మొత్తం కూడా అయితే వీళ్ళైతే చూస్తారనమాట. సో ఈజీగా మీరు ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. ఐసిఐసి బ్యాంక్స్ అండ్ ఫోన్ బ్యాంకింగ్ సర్వీస్ హెల్ప్ ద కస్టమర్స్ అవైల్ ద హోస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫీచర్ ప్రైమరీ త్రూ ది అండ్ ఫోన్ ఛానల్ అయితే ఇచ్చారు. ద ఫోన్ బ్యాంకింగ్ ఛానల్ బ్యాంక్ అండ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ ద all the business and groups design the service architecture and implementing the customers and journey and relieving the customer feedback and product items అయితే ఇచ్చారన్నమాట. సో టీమ్స్ అయితే ఇచ్చారు. సో ఈ ఐసిఐసి బ్యాంక్లో 24/7 సో ఐసిఐసి బ్యాంక్కి సంబంధించిన ఏవైతే ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్స్ ఉంటాయో సో అవన్నీ కూడా వర్క్స్ అయితే చేస్తారన్నమాట. సో మనము డే టు డే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మనకు ఖచ్చితంగా 24/7 అయితే వర్క్ అయితే ఉంటుంది. అంటే కొంతమందికి నైట్ షిఫ్ట్ అయితే ఇస్తారు, కొంతమంది డే షిఫ్ట్ కూడా ఇస్తారన్నమాట. సో కస్టమర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో ఫోన్ బ్యాంకింగ్ ఎలా ఆపరేటింగ్ చేయాలి, సో ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, దాని ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా చేసుకోవాలి, కంప్లీట్ ప్రాసెస్ అనేది మన ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ మొత్తం కూడా అయితే చూసుకుంటారు. సో అవన్నీ కూడా మీకు ఉచిత ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఎటువంటి ఫీజు చెల్లించకుండా మనకు ఆన్లైన్ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. లాస్ట్ టైం వచ్చేసి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అందరికీ కరోనా టైంలో సో కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. సో ఈసారి ఎలా ప్రాసెస్ జరుగుతారనేది మీరైతే చెప్పవలసి అయితే ఉంటుంది. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ లెటర్ పంపిస్తారు, షార్ట్ లిస్ట్ అని. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది మన ఫోన్ కాల్లో సో ఇంటర్వ్యూ అయితే జరుపుతారన్నమాట. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ లేదనుకోండి డైరెక్ట్గా నార్మల్ కాల్ చేస్తారన్నమాట. సో 90% లాస్ట్ టైం వచ్చేసి మనకు ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ టైము సో మనకు ఒక ఐడి పంపిస్తారనమాట. సో మెయిల్కి ఆ ఐడిలో జాయిన్ అయ్యి సో ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు ఆన్లైన్లో. సో కంప్లీట్గా మనకు ప్రొఫెషనల్ ఎలా ఇంటర్వ్యూ అయితే జరుపుతారో అలా జరుపుతారనమాట. సో ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక మెయిల్ పంపిస్తారు. ఆ మెయిల్ పంపించిన తర్వాత మీకు కంప్లీట్గా సో జాబ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా అయితే చేస్తారనమాట. ఇంకా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు హ్యాండ్లింగ్ ద రీసాల్వింగ్ ద కస్టమర్ కంప్లైంట్ అండ్ క్వైరీస్ అవర్ ఫోన్. సో మనకు మన ఫోన్లో అంటే కస్టమర్ ఫోన్లో ఏవైతే కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో అలాగే క్వైరీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా చేయాల్సి అయితే ఉంటుంది. ప్రొవైడింగ్ ద కస్టమర్ రిలవెంట్ ద ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్. సో కస్టమర్ ఏవంటి ఏదైతే ప్రోడక్ట్ ఉన్నాయి కానీ సర్వీస్ ఉన్నాయి కానీ సో అవన్నీ కూడా క్లియర్గా మనము కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. క్రాస్ సెల్లింగ్ వేరియస్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అండ్ కస్టమర్ అవర్ ఫోన్. సో మన బ్యాంకే కాకుండా ఇతర బ్యాంకులు ఎలా ఉన్నాయి సో కంపారిజన్ చేసి సో మనమైతే కంప్లీట్గా అయితే డీటెయిల్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట. కంప్లీట్గా మనకు ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి. సో తెలుగు మనకు పక్కన పెడితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో బేసిక్గానే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. సో హిందీ ఆర్ ఇంగ్లీష్ మాత్రమే ఇచ్చారు. రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మనకు కాంపిటెన్స్ అయితే ఇచ్చారు. సో అవన్నీ కూడా మనకు క్లియర్గా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎటువంటి అనుభవం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా హైరింగ్ అయితే చేస్తున్నాను. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఎన్ని గ్రాడ్యుయేట్ చదివినటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినటువంటి
ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకు చెన్నై, ఇండోరు, భువనేశ్వరి, హైదరాబాద్ ఇచ్చారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చూసినట్టే హైదరాబాద్ ఇచ్చారు. సో పోయినసారి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇచ్చారు. సో ఈసారి ఎలా జరుగుతున్నది కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది. సో మీకైతే చెప్పిన తర్వాత అంటే మీకైతే జరిగిన తర్వాత కామెంట్ చేయండి. మీ కామెంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి ఒకవేళ లెటర్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా వాళ్ళు అంటే అలర్ట్మెంట్ వస్తుంది అనమాట. సో అలర్ట్ అవుతారు. సో వాళ్ళకి ఇలా జరిగిందంటే సో ఈజీగా వాళ్ళకు కూడా విషయాలు అయితే నేను చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సో మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి నేను ప్రాసెస్ చెప్తాను. అంతకుముందు చార్టెడ్ అకౌంట్కి సో మనం అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము. సో వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు రెండు కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈజీగా అప్లై చేసుకోండి. ఇక్కడ చార్టెడ్ అకౌంట్స్ అండ్ ఫ్రెషర్ అడుగుతున్నారు. సో చార్టెడ్ అకౌంట్ ఎవరైతే చేసి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్గా చార్టెడ్ అకౌంట్స్లో కొన్ని టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో క్యాష్ సంబంధించి దాని తర్వాత వచ్చేసి ట్రాన్సాక్షన్స్, బిల్స్, అలాగే కస్టమర్ సంబంధించి ఏవైతే సో ఫైనాన్షియల్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, సో మనం కొన్ని డిపాజిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో చార్టెడ్ అకౌంట్ సంబంధించి అవన్నీ కూడా సో అవి చార్టెడ్ అకౌంట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది అనమాట. సో ఇటువంటి వీటికి ఎటువంటి అనుభవం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏ జాబ్కి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్కి ఎలా అప్లై చేసుకోవాలి ప్రాసెస్ చెప్తాను. వీటికి సంబంధించి రెండు లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అనమాట. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. రెండు లింక్స్ కూడా సపరేట్ అయితే ఇస్తాను, ఒకే దాంతో కాకుండా. సో ఫస్ట్ టైం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎలా అప్లై చేసుకునేది. సో వీటికి సంబంధించిన లింక్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఐసిఐసి బ్యాంక్ జాబ్ 2022 అప్లై అలా ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించిన రెండు వివరాలను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయడం అయితే జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో నోటిఫికేషన్ వివరాన్ని చదివిన తర్వాత లాస్ట్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఏ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ సో మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ముందు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వివరాన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ అప్లై హర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం సైన్ అప్ అవ్వాల్సి అయితే ఉంది. ఆల్రెడీ ఎవరైనా అప్లికేషన్ చేసి ఉంటే సో వాళ్ళకి ఇప్పుడైతే ఛాన్స్ అయితే లేదు. సో కొత్త వాళ్ళకి మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం కూడా మనకు కొన్ని స్టేజ్లు అయితే ఇస్తారనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంది. ఇక్కడ చూడండి, అప్లోడ్ రెజ్యూమ్ అండ్ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ మిస్టర్ అయితే మిస్టరు అంటే మిస్సెస్ అయితే మిస్సెస్. సో ఎవరైనా పెళ్ళైనటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళు మిస్సెస్ అయితే పెట్టండి. మిస్టర్ అయితే మిస్టర్ ఎవరైతే పెళ్లి కానుకుంటున్నారో సో వాళ్ళైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుందో ఆ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో అప్లై చేసినా కానీ సో మీకు రెఫరల్ నెంబర్ వచ్చింది అనమాట. ఆ రెఫరల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ ప్రాసెస్ అని క్లిక్ చేయండి. మొత్తం డీటెయిల్స్ అని కూడా చెక్ చేసుకుంటుంది అనమాట, అవి కరెక్టా కాదని. తర్వాత ఇక్కడ మన అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో అడ్రస్ మొత్తం కంట్రీ ఎక్కడ ఉన్నారు, సో పోస్ట్, పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది. అకాడమిక్ డీటెయిల్స్లో మీరు ఎక్కడ డిగ్రీ పాస్ అయ్యారు, సో ఎక్కడ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇన్కేస్ ఏ కాలేజీలో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీ, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ ఫిక్స్ చేయండి. ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ప్రీవియస్ ఎక్కడైనా వాలంటరీ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ చేసి ఉంటే అవి మెన్షన్ చేయండి, లేదంటే వదిలేసేయండి కంప్లీట్గా. సో లేకుంటే నెక్స్ట్ వచ్చేసి సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సో సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సో మీకు ఫైనల్లో మొత్తం కూడా డీటెయిల్స్ అడుగుతుంది, ఫోటో అవన్నీ, డాక్యుమెంట్స్ అవన్నీ. సో అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్లో మనకు సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అని వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఉంది కదా, సో క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై హర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత చిన్న అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో చార్టెడ్ అకౌంట్కి అలాగే మనకు ఫోన్ బ్యాంకింగ్. సో అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సో వాళ్ళైతే వెరిఫికేషన్ చేస్తారు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా. సో వాళ్ళకు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు మెయిల్ అయితే పంపిస్తారనమాట. సో మెయిల్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా సో వాళ్ళకు మళ్ళీ మెయిల్ అయితే చేస్తారనమాట. సో ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి కూడా తెలుగులో మాట్లాడడం అనేది సో అందరూ మాట్లాడతారు. ఇంగ్లీష్లో కొద్దిగా మాట్లాడుకోండి, మీకే బెనిఫిట్ ఉంటుంది, ఈజీగా జాబ్ రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అయితే ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అలాగే ఇన్కేస్ వాట్సాప్ కూడా ఇది ఇచ్చాను. సో మీ ఇంట్లో దాంట్లో జాయిన్ అయ్యి సో మీరు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎవరైనా డౌట్స్ ఉంటే క్లియర్గా మెన్షన్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వితిన్ 24 అవర్స్లో ఇస్తాను. అలాగే హౌ టు ఎర్న్ ఆన్లైన్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆన్లైన్లో ఎలా డబ్బులు సంపాదించండి, ఆ వీడియోస్ కూడా మీకు లింక్స్ అయితే ఇచ్చాను ప్లేలిస్ట్లో. ఆ వీడియోలోని చూసి కూడా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఎటువంటి స్కిల్ లేకుండా సో మనము ఆ వీడియోలు చూడకుండా సో కామెంట్ చేయొద్దండి. సో
ఎందుకంటే అవి నేను ట్రై చేసిన తర్వాత మీకైతే జెన్యున్గా అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు, అలాగే చార్టెడ్ అకౌంట్ సంబంధించిన ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అని కూడా షేర్